ఒకటోసారి 500 రెండోసారి మూడోసారి వచ్చింది కడప కూడా మంది పెద్ద దానిలో పెట్టాలి. టమోటా ఎంత ఉంది? 20 రూపాయలు 30 రూపాయలు కేజీ పోతుంది. 20 రూపాయలు 30 రూపాయలు కేజీ పోతుంది. ఉండా అది అది బాగుంది. వచ్చే దారిలోనే పిసుకొని తెచ్చుకోండి. ఇటు పిసుక్కోవడమే. Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. A few minutes later. టమోటాలు వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఊరు సైడ్? మీ ఊరు సైడ్ అంటే అనంతపూర్ కాదు, మీకేమైనా పల్లెల సైడ్ ఉన్న వాళ్ళు అన్నారా? పల్లెలండి, యా ఊరు ఇది? నీకు ఉన్నారా అని అడతా. ఎవరైనా టమోటాలు వేసే వాళ్ళు ఉన్నారా అంటాను. మందు యా ఊరు? నీకు ఏడ ఉంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా? పరిచయం లేరు. నీకు తోటల్లో పిలిచబోయే పరిచయాలు ఉంటాయేమో. తోటల్లో రోత పనులకి నీకు తోటల్లో అయితే డైరెక్ట్ సాగు చేసే వాళ్ళు పరిచయాలు ఉండవు. ఎవడున్నాడు? ఎవడు సంసారం చేసే పరిచయాలు, నువ్వు ఏం చేసినావు గతంలో గుర్చుకో. నువ్వు ఏం చేసినావు గతంలో గుర్చుకో. ఒకటి చెప్పు, ఒకటి చెప్పు. ఎర్రతొట్లు ఏం చేసినావు? యార్ తొట్లు అన్ని వద్దు, పాతవన్నీ గతం దొక్కుంటే. ఏందారు తొట్లు? ఏమి స్వప్న గెలికిన పాప, నేను గెలికిన పాప ఎవరోలే. నువ్వు మళ్ళీ నువ్వు చేస్తే గతం మర్చిపోను. అవన్నీ గుర్తుపెట్టుకుంటే నీ దానం ఉన్నాయి. స్వప్న, సౌమ్య అవన్నీ చెప్పండి, చెప్తాను. రమ్య ఒకరు కాదు, నీ లిస్ట్ పెద్ద ఉంది. అది కాదు, టమోటాల గురించి మాట్లాడు. టమాటాలు మన ఈ ఊర్లో ఎట్లా పరిచయము? నువ్వు అరట్లో తోటలని వేయించబోయినా కూడా రోతపల్లి అరట్లో తోటలని వేయించబోయినా కూడా రోతపల్లి అవసరం. అవన్నీ పక్కన పెట్టు. మళ్ళా జే ఏందో పేరు మర్చిపోతున్నా అయిపోతుంది. ఫేమస్ డేవిడ్ జేన్ బ్రెయిన్ డెడ్ అని పెద్ద లెక్కలు సంపాదిస్తున్నాడు పచ్చిమిరపకాయలు కొని. తెలుసా? ఎవరో చేస్తున్నావే మన కారణంగా ఇంటానని ఏంటి కొట్టేది చెప్తాను. సాసు 2 రకాలు వస్తాయి. టమోటా సాసు, చిల్లీ సాసు, ఇంకా 3 ఉన్నాయి. అవి నాకు తెలియవు. నువ్వు నీకేమో తెలిసింటే చెప్పు. నీకు తెలిసింటే అయినాడే నువ్వు బాగా తింటాడు. డ్రై సాక్స్, ఇంకోటి స్పోర్ట్స్ సాక్స్, డ్రై సాక్స్, ఇంకోటి స్పోర్ట్స్ సాక్స్, డ్రిక్ సాక్స్. ఏమో ఈ 3 నీకు తెలిసిందే, నాకు తెలియదు సరిగ్గా. ఈ సాస్ అయితే చిల్లీ సాసు, టమోటా సాసు. చిల్లీ సాస్లో మిరపకాయలు యాడ్ ఉండేటన్ని తక్కువ కొనేస్తున్నాడు అగ్గు తోటలో. నా కొడుకు అనేమో రేటు పెరిగిన తర్వాత సాస్ చేసి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు వాడు మిరపకాయలు పట్టుకున్నాడు, మనం టమోటాకాయలు పట్టుకుందాం. వాడైతే బ్రెయిన్ డెడ్ అయినాడు. నువ్వు దీనిలో తినాడు పూర్తి డెడ్. ఇంకా బాలే ఉంటుంది వ్యాపారం, బాలే ఉంటుంది వ్యాపారం కదా. అందుకే తోటలు ఆడానుంటే తరలే సాగుకి. సాగు కంటే సాగు, టమోటా సాగు చేసి దాన్ని అవన్నీ లేరా? టమోటాలు ఉన్నారా లేరా? ఉండరు. నీకు తెలిసిన లేరా? పో, నువ్వు దిగుతావు దీంట్లో. బ్రెయిన్ డెడ్ పొడి దిగి నువ్వు డెడ్ అవుతావా? మళ్ళీ డబ్బులు ఉంటే చెప్పు. తోటోళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళతో 6 తోటలతో మాట్లాడినా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటే కొనిపడి. ఇప్పుడు ఎక్కువ రేటే ఉంది టమోటా, కానీ దాని 3 పెరుగుతుందని చెప్పి మనకి సమాచారం వచ్చింది. సీక్రెట్ ఏజెన్సీ నుంచి సమాచారం వచ్చింది. వాని బ్రెయిన్ డెడ్ కానీ ఎట్లా చెప్తున్నారు, మనకు కూడా అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడుకి నువ్వు కొన్నావంటే రేపటి డెడ్ కాదు, ఇప్పుడు 2 సేపటికి డెడ్ అవుతావు. అట్లుంటుంది, నీ పేరు మాయకపోతుంది. డబ్బులు ఏమంటే నాతో నేనే కొనేస్తా అంటే కొద్దిగా రేటు ఉంది, కొని పడేద్దాం. స్టాక్ ఎత్తి పెట్టుకుంటావు కదా.
నువ్వు లెక్కలు లేకుండా ఏముండవు, కట్టలు దాచుకుంటానే ఉంటావు. నువ్వు లక్షణంగా కట్టుకునేది కట్టుకుంటా అంటున్నావు, సీరియల్ కట్టుకుంటావు, ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నావు, అన్ని ఏమేమి కట్టుకోవాలి అన్నీ కట్టుకుంటాను. ఇంకా నీతో కట్టలు ఉంటాయి. తీసి వ్యాపారంలో పెట్టు. ఎప్పుడు చీటీలేనా నీకు? ఇంకా ఆ చీటీలు అప్పులు ఇవే. బ్రెయిన్ డెడ్ కానీ మించిపోవాలా. ఒకటి నువ్వన్న డెడ్ కావాలా. రా నాకు ఎక్కువ మాట్లాడేది లేదు కానీ తెలుసునా వాళ్ళకంటే ముందు టమోటా సాస్ ఇదే వెనకలు రాసినారు. ఎట్లా తయారు చేయ ఇక్కడ చూడు, ఎట్లా తయారు చేయాలి. ఫస్ట్ తీసుకున్నా ఉండు డబ్బులు నేను చెప్తా, నువ్వు కొనేదాన్ని బట్టి ఇద్దు. నాకెందుకురా డబ్బులు? ఇటు చూడు వెనకలు రాసినారు. చూడు ఎట్లా తయారు చేయాలి టమోటా సాస్ అని మొత్తం. ఈడ పక్కన ఈ పక్క వేసినారు. ఏడాడ మా ఇవి ఏడాడు తోటలు ఏడున్నాయి, టమోటా తోటలు ఏడమ్ముతారు అనేది కూడా ఇక్కడ రాసినారు. ఈడ తయారు చేసేది రాసినారు. పైన ఓనర్ పేరు వేసినారు. ఏమి మళ్ళా డబ్బులు బ్రెయిన్ డెడ్ అనేటికి శివ డెడ్ అనేది రావాలా. ఎక్కడ దేశాలు మార్కెట్ యాడ్ అన్నతో మాట్లాడతాను. టమోటా మార్కెట్ యాడ్ నా కృపానా అదే చెప్పు. గుంటకల్లు ఎంత పోతుంది బాక్స్? 10 కేజీలు 500. టక్కటకది 5.30. ఒకటోసారి రెండోసారి వేస్తున్నారు. 5.50. 600. ఒకటోసారి ఉండు, రెండోసారి 650. 650 ఒకటోసారి, 650 రెండోసారి, 650 మూడోసారి. గుంటకల్లి మనకి వచ్చింది. గుంటకల్లి మనకి ఆడుంటే బాగా చెప్తా నీకు. ఉండు వేసుకో, కదిరి వేసుకో. కదిరి తక్కువగా వస్తుంది. 300 పాట పాడు 300 ఒకటోసారి, 350. 380. 400. 400 ఒకటోసారి, రెండోసారి. కదిరి కూడా మనమే కొడుతుంది 400తో. ఎన్ని కేజీలు చెప్తా బాక్సుల ప్రకారం లేదు. ఇంగిదే ఏదో పాడుతున్నారు ఈసారి. కడప అంటే మనం ఉంటాయిలే. 200 స్టార్ట్. 250 రాసుకో. 300. 4. ఏ పెంచుతాను నాయన వానాలు కూడా వచ్చినట్టు తెలియ. ఏ పెంచుతాను నాయన వానాలు కూడా వచ్చినట్టు తెలియ. 5. 6. 7. 8. ఎవడు అంత బాధపడదా. 9. 1000. 1000 ఒకటోసారి, రెండోసారి. 1500. ఎవడు పాడినాడు? 1400 పడింది. 1500 ఒకటోసారి, 1500 రెండోసారి, మూడోసారి వచ్చింది. కడప కూడా మంది. ఎన్ని బాక్స్లో చెప్తా. చిత్తూరు వేసుకో. చిత్తూరు చిన్న 500. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చిత్తూరు ఎవరు లేరు పాడేవాళ్ళు. ఎంత? 500. తిరుపతి 5, 6, 7, 8. లాస్ట్ 1000 వేసుకో పాడు. ఒకటోసారి, రెండోసారి. 1000 రూపాయలు. ముందు పట్టించింది. సరేలే. ఈ బాక్స్ లో రెడీ చేసి పెట్టిండు.
ఇప్పుడు వస్తాను చెప్పు. అబ్బా ఇప్పుడు లోడ్ ఎట్లా ఎట్లా కట్టినా ఏంది లోడ్లు అంతా ఏంది లోళ్ళు అంత ఎట్లా ఇప్పుడు ఆ నుంచి యాడ్ నుంచి ఒక ఊరు ఏంది ఒక ఊరు ఉన్న చెప్పేది నీకు బిజినెస్ చేసేది రాదు. ఓన్లే ఇద్దో టమోటాలు అమ్మిన దానికి నీ కమిషన్ 500 పెట్టుకో. స్టార్టింగే చూపిస్తాను చూడు నీకు లాభాలు. టమోటాలు అమ్మిన దానికి అమ్మి పెడితే కమిషన్ ఇస్తా అన్నారు. బాక్స్ మీద నీకు 100 చెప్పు ఇచ్చిన 5 ఊర్లకే 500. నువ్వు ఇంకా కష్టపడినావు ఎగ్జైట్ అయినావు కాబట్టి ఇంకో 200 పెట్టుకో. ఎవరికి అమ్మిస్తాను మనకు అమ్మేమని అడిగినారు వేరే వాళ్ళు. వాళ్ళకి నేనేం చెప్పినా సరే అమ్మిస్తానన్నా అన్న. ఇప్పుడు బాగాలేవు కదా పరిస్థితులు. ఈ ఎండలకి టమోటాలన్నీ చెడిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. అవి ఎవడు పెట్టుకోవడంలే. దాన్ని ఎత్తిపెట్టే కూడా కాదు. దాని మళ్ళీ ఎత్తి పెట్టాలంటే ఇవి ఉంటాయి ఫ్రిడ్జ్ కంటైనర్ టైప్ ఉంటాయి పెద్ద దానిలో పెట్టాలి. టమోటా ఎంత ఉంది? 20 రూపాయలు 30 రూపాయలు కేజీ పోతుంది. 20 రూపాయలు 30 రూపాయలు కేజీ పోతుంది. ఉండా ఏమైంది? ఏం చెప్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేసినా ఏం చెప్పినా ఏం చెప్పి నువ్వు నువ్వు లెక్క ఇప్పుడు ఏం చేసి మాటలు ఏం చెప్తే ఇప్పుడు వాళ్ళు నువ్వు డెడ్ చేస్తానని చెప్పిన నేను చెప్పేది. ఇప్పుడు టమోటాలు ఏడైనా నాకు ఫోన్ చేసినాడు. టమోటాలు అమ్ముడుపోవడంలే, నువ్వు ఎవరికైనా అమ్మిస్తే కమిషన్ ఇస్తా అన్నాడు. దాని కమిషనే నీకుండా పూర్తి గుద్దినట్టు ఇప్పుడు టమోటాలు బాక్సులు వచ్చినాయి కదా. తిరుపతిలో ఉన్నాయి బాక్సులు, కడపలో ఉన్నాయి, అనంతపూర్లో ఉన్నాయి, గుంతకల్లో ఉన్నాయి, నీకు ధర్మవరంలో ఉన్నాయి. అన్ని బాక్సులు మనవే. పోయి పిసుక్కొని ఇది సాస్ చేయి. అదే పెద్ద విషయమా? నువ్వు పిసుకొస్తాను పడిపోయింది. ఈ రోజుకి 30 రూపాయలు ఉంది. పొద్దున 3 రూపాయలు అవుతుంది టమోటా. నువ్వు రాత్రి 5 ఊర్లు జర్నీ చేసి లాభం ఉంటుంది. నువ్వు టమోటాలు 5 ఊర్లకు పోతావా? ఫస్ట్ ఒక ఊరికి అనంతపూరి పోయి టమోటా బాక్స్ తీసుకొని పిసుక్కుంటా ఇంకో ఊరికి పోతాను. అంత లోపల అది మెత్తగా అయిపోయి ఉంటుంది. ఆడ టమోటాలు డబ్బా తీసుకొని బాక్స్ పెట్టుకొని కార్లో పిసుక్కుంటా ఇంకో ఊరికి పోయే లోపల నీకు టైం ఉంటుంది పిసుకునే. నీకు సాస్ ఎట్లా అవుతుంది మళ్ళా? పెట్టించే లేనివన్నీ ఊరిని సృష్టిస్తే నువ్వు అంతా చేయొద్దు. నువ్వు మోసం ఎట్లా తిరిగాను లెక్కలు కొట్టాలని నన్ను లెక్కలు చేయలేను చేయొద్దు. నీకు 5 ఊర్లో టమోటాలు అంత తక్కువ రేటుకి ఇప్పించిన పొద్దున 3 రూపాయలకు పోతే వస్తాయి. ఎవరు చెప్పమంటారు మార్కెట్ నన్ను ఆడ వద్దాను కదా. సింపుల్ లైఫ్ బతికేద్దామంటారు మళ్ళా బ్రెయిన్ డెడ్ పోటీ పోయి డెడ్ అవుతానంటే డెడ్ అవుతా అంటే కాలేనే. ఇప్పుడు ఇంకా వ్యాపారం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే చచ్చిపోతుంది. డెడ్ అంటే చచ్చిపోవడము. బ్రెయిన్ డెడ్ అంటే వాడికి మా తల బ్రెయిన్ ఆగిపోవడము. నీ డెడ్ అంటే చచ్చిపోవడము. నీ స్టార్టింగ్ నుంచి నీకు క్లియర్గానే చెప్తాను కదా. వాడు బ్రెయిన్ డెడ్, నువ్వు డెడ్ అని. చచ్చిపోతావు నువ్వే. టమోటాలు 3 రూపాయలు టమోటా కారు తీసుకొని 3000 10,000 డీజిల్ కొట్టించుకొని పిచ్చుకుంటూ తిరుగుతాడా? గజ్జి మొహమాడా, నీ క్లారిటీగా చెప్తానా? వ్యాపారం టమోటా వ్యాపారం కొన్ని 100 మంది 1000 మంది రైతులు పాపం టమోటాలు పండించి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు తెలుసా నీకు? అది నువ్వున్నా ఇంకా పెట్టినావు పెట్టుబడి పోట్టుకున్నావు. టమాటాలు వాళ్ళకే చెప్పినావా? చెప్పేది ఉండదు. టమాటాలు ఏమైనా వేసుకోవచ్చావండి. టమాటాలు రూల్ ఉందే. ఇప్పుడు వాళ్ళకుండే నీళ్ళ దాన్ని బట్టి ఆ భూమి శాతం బట్టి అది ఏది పండిస్తే వాళ్ళ తగ్గట్టు బడ్జెట్ బట్టి వాళ్ళు పండించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చెప్పినామా, కొంతమంది చెప్పి ఎంత ఇస్తామని ఎవడేమంటారే మూసుకొని ఏదో పని చేసుకోమను. పోనీ ఏదేమంటావు? ఏదైనా వేసుకొస్తామండి. ఏమైనా పని చేసుకోమండి. ఏం పని? పండుగ కదా, పండుగ కదా. ఉత్తరం వదిలేసినామా యాదవ్ బయలుదేరి పనికి యాదవ్ పోమండి సావండి. మళ్ళీ నువ్వు బయలుదేరి పనికి బయలుదేరి కదా. మళ్ళీ నువ్వు ఎట్లా సలహా ఇస్తున్నావు వాళ్ళకి? వాళ్ళు పొలంలో పండించడం అంటే ఈజీ కాదు.
ఆడ పని బేల్దార పనికి పోయేదానికంటే ఎక్కువ కష్టపడతారు ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కష్టం నుంచో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లే. మధ్యలో పెత్తందారులు వీళ్ళు మేము ఎవరెవరు మాట్లాడుతున్నాం రేట్ మేము ఫైనల్ చేసుకొని మేము దోచేస్తున్నాం. దోచేస్తారు వాళ్ళ అలవాటు. ఎవరు వాళ్ళకి అమ్మని ఎవరు చెప్పండి రైతులు వాళ్ళ అట్లే నీకు నేను అమ్మిండేది కూడా పట్టించుకోవాలి. స్వతంత్రంగా పెట్టుకో, నువ్వు స్వతంత్రంగా అమ్ముకో, అడవై మీరు అమ్ముకో మార్కెట్ లో. నువ్వే మొత్తం ధరలకు అమ్ముతావు నువ్వు. అంటే నీకు 30 టన్నులు 20 టన్నులు స్వతంత్రంగా 2 వీలర్ లో పెట్టుకొని పోయి అమ్మేసుకోవాలి. సత్తా ఉంటే పోయి బండి ఎక్కుతుంది మాకు సంబంధం లే. పోయి ఊర్లో అమ్ముకోవను. ఎన్నో పోతావు ఊరు పోయి పోయి అమ్ముకోవను. మళ్ళా పోయి 5 ఊర్లలో బాక్సులు కొన్నావు ఊరు అమ్మి చూపి. మళ్ళా పోయి 5 ఊర్లలో బాక్సులు కొన్నావు ఊరు అమ్మి చూపి. ఏ నా గాడా ముగ్గురేకి నువ్వే చెప్తారా? ఇప్పుడు నీది పోదా లెక్క పోతా నువ్వే పట్టించుకోవాలి. లేకపోతే మరి ఏం పట్టించుకోనా? మళ్ళీ వాళ్ళు పట్టించుకుంటారు. మరి పట్టించుకో. ఎవడు టమోటా సాస్ చేయమని ఎవడు అనుకున్నాడు అది చెప్పు. నీకు బ్రెయిన్ డెడ్ గాడు యా సాస్ చేస్తే నీకేమి? నువ్వే చెప్పిండేది. సవాళ్ళకి చెప్తారు. అట్లే పల్లెల్లో పండించే వాళ్ళకి కూడా వాళ్ళే చెప్తారు టమోటా మరి బాగా వేసుకో మంచి పెరుగుతాయి మంచి లాభాలు వస్తాయి అంటారు. తర్వాత కొనుక్కునేవాడు పడిపోయినాయి అంటారు. రైతు కూడా గుండె పట్టుకుని పడిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మధ్యలో ఇట్లా మీరు లాభాల కోసము టమోటా సాస్ కోసం రేట్లు తగ్గడము ఇవి చేస్తున్నారు కాబట్టి మధ్యలో టమోటా సాస్ బిజినెస్ చేయలేదా నువ్వు? ఎవరు చేస్తాడు? నాకు అలవాటు మళ్ళీ అవన్నీ ఎందుకు కొన్నావు? ఎవడో ఉన్నాడా కొనగట్లే చేస్తాను నువ్వు అసలు సంబంధం. ఇప్పుడు నీకు కమిషన్ వద్దా కావాలా చెప్పు. సరుకు వేల పాటలు ఏది ఎర్రచంద సరుకులు అంటారా? సరుకులు తెచ్చుకునే పోదాం పడినారంటే ఇళ్ళల్లో ఏదైనా ఇంటికి సరుకులు అవి ఎర్రచందని తెచ్చుకుంటారా? మళ్ళీ సరుకులు అంటే అవి ఎందుకైతే సరుకులు పుష్పాలు మనం ఎక్కువ ఆ పుష్ప ఇడిచిపెట్టు. నీ ఎరి పుష్పం పక్కన ఇడిచిపెట్టు. పొద్దునే 5 ఊర్లలోకి పోయి తెచ్చుకో పిసుక్కొని సాస్ చేసుకుంటే చేసుకో. లేకపోతే టమోటాలు కుళ్ళిపోతే ఇడిచిపెట్టుకో. వ్యాపారం వేస్ట్ ఫేస్ చెప్పేస్తాను. బ్రెయిన్ డెడ్ కైనా ఒకే రూలు డెడ్ కైనా ఒకే రూలు. ఇప్పుడు లెక్క పెట్టయితే అలాగే ఇవన్నీ యాడ్ నుంచి వచ్చింది స్విస్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఓకేనా? స్విస్ బ్యాంక్ అంటే ఏంది స్విస్ బ్యాంక్ అంటే ఈ నెంబర్ 1 అది. ఏ దాంట్లో నెంబర్ 1 అది? ఇండియాలో అగ్గిపెట్లు తయారు చేస్తారనే విషయం అన్నా తెలుసా నీకు? వాళ్ళు కంపెనీ స్విస్ అంటే ఏంది అగ్గిపెట్టేది. మళ్ళీ అగ్గిపెట్టి నుంచి మొదలై బ్యాంక్ డబ్బులు ఇదే. ఏం బ్యాంక్ డబ్బులు? అదే శిశు బ్యాంక్ అంటే బ్యాంక్ పేరు కాదు అది. నీకు ఇంక అది కూడా తెలిదేమో కదా. వాళ్ళు ఏంది ఖర్చీఫులు తయారు చేసే వాళ్ళు ఖర్చీఫులు చేసి బ్యాంక్ కూడా డబ్బులు వేస్తారు. వాళ్ళు ఖర్చీఫులు వచ్చిన లెక్క బ్యాంక్ లో పెట్టుకుంటారు. అది అవన్నీ నీకు అన్ని తెలుసులే. 5 ఊర్లో తిరిగి అమ్ముకో. ఎవడు ఇప్పుడు దీని వెనకాల రాసినారు చూడు ఎట్లమ్మల్లా ఏం చేయాలని ఎప్పుడు చెడిపోతుంది అనేది కూడా రాసినారు. సాసు నాకు ఏంది నీకు రాదు కాబట్టి చెప్తాను రాసినారని. తయారు చేసేది ఎందుకు రాస్తారు వెనకాల? తయారు చేసేది రాస్తే వాడే తయారు చేసుకోవడం ఎవడం తినాలనుకున్నాడు తిక్కనాయలా. నీకు మెయిన్ లేదు. నీకు టమోటా యార్డ్లో నీకు బ్రహ్మాండంగా ఉంది. పోయి మాట్లాడుకో. ఎవడు మాట్లాడుకోవాలా? ఆల్రెడీ అవి మెత్తగా ఇవే కులిపోయి స్టేజ్ లో ఉన్నాయి టమోటాలు. ఎవరు టమోటాలు ఇచ్చినా కదా నీకు అన్ని బాక్సులు 5 ఊర్లలో అన్ని బాక్సులు వేలంపాట పోటీ పడుకుంటేవి. మళ్ళా ఎవడికి ఇచ్చినా ఎవనుకోండి నేను యాడిచ్చినా ఎవడుకున్నాడు. ఆల్రెడీ నీ పేరు మీద బాక్స్ నువ్వు తెచ్చుకోవాలవి ఇంటికి రావు. ఇప్పుడు చూడు ఎట్లా దింపుతాను ఇప్పుడు కథ. బాక్స్లా టమాటో బాక్స్లా అది బాగుంది. వచ్చే దారిలోనే పిసుకొని తెచ్చుకోండి. ఇటుకు వచ్చేసి ఎందుకంటే ఆల్రెడీ కుళ్ళిపోయినాయి. నీకు ఇట్లా నీకు మళ్ళీ కొంచెం అయితేనే ఉంటుంది. నాకు వెంటనే కలరా నేను 700 కూడా వద్దు కదా. నీ పొద్దు చూడు ఉంటావు కాదు 700 వద్దా కమిషన్? సరే ఎవరైనా పిలుచుకొచ్చుకో. రైతుల పక్క పోరాడని నేను సిద్ధం.
నువ్వు దళార్ల పక్క నువ్వు సిద్ధం. కూర్చో, ధర్నా చేస్తావు చెయ్యి. ధర్నా కాదు, ఉపవాసము. నువ్వు ఏకంగా నిరాహార దీక్ష చెయ్యి.